దంగల్ సినిమాతో నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది ఫాతిమా సనా షేక్. ఈ సినిమాతో ఆమె అందరికీ తెలిసినా అంతకంటే ముందే తెలుగులో ఆమె ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా టైంలో తను కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నానని, సదరు తెలుగు నిర్మాత చాలా పచ్చిగా అడిగారని తాజాగా ఫాతిమా ఓ నేషనల్ మీడియాకు తెలిపింది. దీంతో ఎవరా నిర్మాత అనేలా సెర్చింగ్ మొదలైంది. దంగల్ భామ ఫాతిమా సనా షేక్ తాజాగా కాస్టింగ్ కౌచ్ పై చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా ఆమె ఓ టాలీవుడ్ నిర్మాతను ఉద్దేశిస్తూ సదరు నిర్మాత తనని పచ్చిగా అడిగేశాడని చెప్పడం సంచలనంగా మారింది. బాలీవుడ్ భామేంటి తెలుగు నిర్మాతపై ఇలా కామెంట్స్ చేయడమేంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. అసలు విషయం ఏంటంటే తాజాగా ఫాతిమా సనా షేక్ ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ని ఎదుర్కొన్నారా అనే ప్రశ్నకి సమాధానం ఇస్తూ అన్ని ఇండస్ట్రీలలో కాస్టింగ్ కౌచ్ సమస్య ఉంది, నేను కూడా ఎదుర్కొన్నాను అంటూ ఫాతిమా తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ సౌత్లో గుర్తింపు తెచ్చుకుంటే నార్త్లో ఈజీగా అవకాశాలు వస్తాయని నమ్మే వాళ్లలో నేను ఒకరిని. చాలామంది విషయంలో అది నిజమైంది కూడా. అలా నేను టాలీవుడ్లో నువ్వు నేను ఒకటవుదాం అనే సినిమాలో నటించాను. ఆ సినిమా నా నటనకు ఎంతో ఉపయోగపడింది, నేను అందరి దృష్టిలో పడేలా చేసింది. ఆ సినిమా తర్వాత మరో సినిమా అవకాశం వచ్చింది. ఆ అవకాశం నిమిత్తం మాట్లాడటానికి రమ్మంటే నిర్మాత దగ్గరకు వెళ్ళాను. ఆ నిర్మాత పేరు చెప్పను, కానీ అతను చాలా అసభ్యంగా మాట్లాడారు. కెరీర్ ప్రారంభంలో ప్రతి ఒక్కరూ ఇలాంటివి ఫేస్ చేయాల్సిందే. అలా నేను కూడా ఫేస్ చేశాను. సదరు నిర్మాత నీకు అవకాశం ఇవ్వాలంటే మేము చెప్పిందల్లా చేయాలని అన్నాడు. సినిమా పరంగా ఏమైనా చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పాను. కానీ ఆ నిర్మాత నన్ను తదేకంగా చూస్తూ చాలా అసభ్యకరంగా కాస్టింగ్ కౌచ్ గురించి పచ్చిగా మాట్లాడేశారు. ఆయన మాటలు చూపులు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. వెంటనే ఆ చోటు నుండి వెళ్ళిపోయాను. ఆ టైంలో ఇదొక్కటే కాదు, ఇలా చాలానే ఫేస్ చేశాను. అందుకే చాలా సినిమాలలో అవకాశం వచ్చినా ఈ కాస్టింగ్ కౌచ్ కారణంగా తిరస్కరించాను. మరోవైపు ఏదైనా చిన్న అవకాశం వస్తే కాస్టింగ్ డైరెక్టర్స్ మా రెమ్యూనరేషన్లో 15% లాగేసుకునేవారు. ఆడిషన్ పూర్తయిన తరువాత మాకు 15% కమిషన్ ఇవ్వాల్సిందేనంటూ మాకు పేమెంట్స్ చేసే ముందే వారి కమిషన్ తీసేసుకునేవారు. ఇలా చాలా నష్టపోయాను అంటూ ఫాతిమా సనా షేక్ సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు టాలీవుడ్ లో అగ్గిరాజేస్తున్నాయి. కాగా ఆమె తెలుగులో నటించిన నువ్వు నేను ఒకటవుదాం చిత్రం 2015లో విడుదలైంది. జీకేఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై గుర్రాల కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. పి నరసింహారెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రంజిత్ సోమి హీరోగా నటించగా హీరోయిన్ గా ఫాతిమా సనా షేక్ నటించింది. బెనర్జీ, అలీ, జయప్రకాష్ రెడ్డి వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.